7,55,600 కోట్ల పైగా నియర్లీ $91 బిలియన్ ఇంకా దానికన్నా పైగా నెట్వర్క్ ని సంపాదించిన గౌతమ్ అడానీ. Gautam Adani lost nearly 75% of his wealth, but he's regained all of that. శ్రీలంక మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశ జీడిపి కూడా గౌతమ్ అడానీ నెట్వర్క్ అంతా కూడా లేదు. అయితే గుజరాత్ లో జన్మించిన ఒక అబ్బాయి దీనిని ఎలా సాధించాడు? ఈ కథ మొదలవుతుంది, స్టార్ట్ అవుతుంది 1973లో. ఒక అబ్బాయి స్కూల్ ట్రిప్ లో కాండ్లా పోర్ట్, గుజరాత్ లో ఉన్న కాండ్లా పోర్ట్ కి వెళ్తాడు. కాండ్లా పోర్ట్ అంటే ఫారెన్ ఎక్స్పోర్ట్, ఫారెన్ ట్రేడ్స్ కోసం మనం ఎట్లయితే ఇక లోకల్ ట్రేడ్స్ లో లోకల్ లో ఎక్కడైనా ట్రావెల్ చేయాలి, సామాన్ పంపించాలంటే మనము కార్గో యూజ్ చేస్తాం కదా, కానీ ఫారెన్ ట్రేడింగ్ చేయాలంటే మనం పోర్ట్స్ యూజ్ చేస్తాం. లైక్ ముంద్రా పోర్ట్ ఉంది, కాండ్లా పోర్ట్స్. అయితే ఫారెన్ ట్రేడింగ్ కోసం ప్లేస్ యూజ్ చేస్తాం కదా, దాన్ని పోర్ట్స్ అంటారు. ఆ పోర్ట్స్ కి అయితే వెళ్ళిన తర్వాత ఆర్ఎన్ భాస్కర్ తన పుస్తకంలో ఏం రాశాడంటే, ఆ అబ్బాయి ఆ పోర్ట్ ని చూసిన తర్వాత ఏమంటాడంటే, నేను ఒక రోజు దీనికన్నా పెద్ద పోర్ట్ ని నేను నిర్మిస్తాను, దానికన్నా పెద్ద పోర్ట్ ని నేను సాధిస్తాను. ఆ అన్న మాట 20 ఏళ్ల తర్వాత ఆ పోర్ట్ కి కాండ్లా పోర్ట్ నుంచి 90 కిలోమీటర్ దాటినాక దూరంలో ఒక పోర్ట్ ని నిర్మిస్తాడు. అదే ముంద్రా పోర్ట్. ముంద్రా పోర్ట్ వచ్చేసి మన భారతదేశంలో అతి పెద్ద కమర్షియల్ పోర్ట్ గా మారింది. దాని వల్ల గౌతమ్ అడానీ మన భారతదేశంలో అతి పెద్ద ధనవంతుడిగా పేరు పొందాడు. This right now is India's largest commercial port. ఇంకా పోర్ట్స్ వరకే అడానీ గ్రూప్ అయితే సీమితం లేదు. పోర్ట్స్ తర్వాత కూడా అడానీ ఇండస్ట్రీస్ ప్లస్ అడానీ పోర్ట్స్, అడానీ గ్రీన్ ఎనర్జీ, అడానీ కమోడిటీ ఇండస్ట్రీలో ఎన్నో రంగాల్లో అడానీ గ్రూప్ అయితే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నది. ఎన్నో రంగాల్లో అయితే అడానీ గ్రూప్ అయితే ఇప్పుడు దిగి ఉన్నది. అంత పెద్ద బిజినెస్ సాధించిన అడానీ స్కూల్ లైఫ్ కంప్లీట్ చేసిన తర్వాత కాలేజ్ లో సైన్స్ ని ఎంపిక చేసుకొని వాళ్ళ సైన్స్ ని ఎంపిక చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఏం సజెషన్ ఇచ్చారంటే, మీరు ఇప్పుడు ఇక్కడ పెద్ద సిటీకి వెళ్ళి మీ చదువుని ప్రారంభిస్తే బెటర్ ఉంటుందని చెప్పంగానే వాళ్ళ అన్నతో కలిసి, వాళ్ళ అన్న వినోద్ తో కలిసి 1977లో గుజరాత్ ని వదిలి ముంబై సిటీకి రావడం జరుగుతుంది. ముంబై సిటీకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేస్తారు. అదే ఫైబర్ కట్ పీసులను ఫ్యాక్టరీలను అమ్ముతారు. ఫ్యాక్టరీస్ కి ఫైబర్ కట్ పీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుండగా ఆ బిజినెస్ రన్నింగ్ మేనేజ్మెంట్ చేస్తూ అదే సమయంలో స్టడీస్ కూడా మేనేజ్ చేస్తున్న గౌతమ్ అడానీ స్టడీస్ ఆ బిజినెస్ చేస్తూ క్రమంలో కొన్ని ఏళ్ల తర్వాత జరిగింది ఏంటంటే, వాళ్ళ కాలేజ్ దగ్గరనే డైమండ్ ట్రేడింగ్ అయితే జరిగేది. డైమండ్ ట్రేడింగ్ గౌతమ్ అడానీకి అయితే పెద్ద బిజినెసెస్ లో బాగా ఇంట్రెస్ట్ కలిగిన వ్యక్తి. అయితే డైమండ్ ట్రేడింగ్ చూసినా గానే ఆయనకి డైమండ్ లో బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ బిజినెస్ లో అతనికి ఇంట్రెస్ట్ రాగానే ఆయన అయితే డైమండ్ ట్రేడింగ్ ని ఆయన నేర్చుకోవడం, దాని గురించి తెలుసుకోవాలని బాగా ఆసక్తితో ఆయన మహేంద్ర ట్రేడర్స్ ఆధ్వర్యంలో డైమండ్ ట్రేడింగ్ గురించి అయితే మొత్తం నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాడు. మొత్తం అది నేర్చుకున్న తర్వాత తన అన్నలతో డైమండ్ ట్రేడింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాడు. డైమండ్ ట్రేడింగ్ బిజినెస్ స్టార్ట్ చేశాక ఇది ఒక డిఫికల్ట్ అయిన బిజినెస్. ఇది బాగా డిఫికల్ట్ అయిన బిజినెస్. దీంట్లో ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేశాడంటే, దీనిలో మార్జిన్ చాలా తక్కువ ఉండేది. ఇంకా ఇన్వెస్ట్మెంట్ అయితే టూ మచ్ హై ఇన్వెస్ట్మెంట్ ఉండేది. డైమండ్ బాగా విలువైన వస్తువు, దాని వల్ల వీళ్ళు క్యాష్ లో అయితే డీల్ చేయలేరు. దాని వల్ల వాళ్ళు ఎప్పటి వరకు ఉంటే వాళ్ళ డైమండ్ ఎప్పటి వరకు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్వెంటరీలో ఉండేదో అప్పటి వరకు వీళ్ళు ఇంట్రెస్ట్ ఇయ్యాల్సి వచ్చేది. దాని వల్ల ఇంతే కాదు, ఈ డైమండ్ ట్రేడింగ్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొన్న తర్వాత కొన్నేళ్ల తర్వాత ఇదే సాగుతూ అయితే రెండు మేనేజ్ చేయలేకపోయాడు. స్టడీస్ ప్లస్ బిజినెస్ మేనేజ్ చేయలేక
ఈయన అయితే స్టడీస్ అయితే అక్కడనే క్లోజ్ చేసి డైమండ్ అదే ట్రేడింగ్ బిజినెస్ ని కొనసాగుతూ కొన్నేళ్ల తర్వాత వాళ్ళ అన్న గుజరాత్ నుంచి కాల్ చేసి ఈయనకి ఏం చెప్పాడంటే నేను ఫ్యాక్టరీ కొన్నా అది ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ వాళ్ళ అన్న కొంటే ఆ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కోసం ఆయన తమ్ముడు గౌతమ్ అడానీ అయితే హెల్ప్ అడిగాడు. ఆ గౌతమ్ అడానీ ముంబై వదిలి మళ్ళీ గుజరాత్ కి వెళ్ళాడు ఫ్యాక్టరీలో ఆ ఫ్యాక్టరీని మేనేజ్ చేయడం కోసం. ఆ ఫ్యాక్టరీ మెయిన్ పర్పస్ వచ్చేసి అది ప్లాస్టిక్ ఫిలిమ్స్ వాళ్ళు తయారు చేసి అమ్మేవాళ్ళు. ప్లాస్టిక్ ఫిలిమ్స్ మెయిన్లీ ఆ రోజుల్లో ప్యాకింగ్ కోసం బాగా డిమాండెడ్ ప్రోడక్ట్. అది ఆ సమయంలో ప్యాకింగ్ కోసం అది బాగా డిమాండెడ్ ప్రోడక్ట్ ఉండేది. ఆ ఫిలిమ్స్ ద్వారా మొత్తం ప్యాకేజింగ్ మెటీరియల్ అయితే తయారు చేసేవాళ్ళు. అయితే ఆ ఫిలిమ్స్ ని తయారు చేసే ఇండస్ట్రీ తయారు చేస్తే ఆ ఇండస్ట్రీలో ఆ ఫ్యాక్టరీలో ఏం ప్రాబ్లం ఎదుర్కొన్నారంటే వాళ్లకు అంత ప్రాఫిటబుల్ అనిపించాలి. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలో వీళ్లకు మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే పీవీసీ 20 tons ఆఫ్ పీవీసీ వీళ్లకు అవసరమైతే మన భారతదేశంలో అప్పటిలో ఉండే ఒకటే సప్లయర్. ఆ సప్లయర్ వచ్చేసి వీళ్లకు ఓన్లీ 2 tons ప్రొవైడ్ చేసేవారు. దాని వల్ల వీళ్ళకైతే అది సరిపోలేక బాగా ఇబ్బందులు కలిగి ఇంకా మీరు ఆలోచించవచ్చు ఆ సమయంలో మీరైతే అక్కడ వాళ్ళైతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా. కానీ ఆ సమయంలో ఇది బాగా it is not easy to import from another foreign countries లో ఆ సమయంలో ఫారెన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయడం బాగా డిఫికల్ట్ అయిన పని.